శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. సువేందు అధికారి అధికారంలోకి వచ్చిన మొదటి రోజే బంగ్లాదేశ్ని గట్టి దెబ్బ కొట్టాడని చెప్పాలి. ఎందుకంటే తొలి క్యాబినెట్ సమావేశంలో ఆయన తీసుకున్న ఒక కీలక నిర్ణయం మొత్తం భారతదేశం దృష్టిని ఆకర్షించింది. అదేంటంటే ఏదైతే బీఎస్ఎఫ్ జవాన్లు ఉన్నారో, బీఎస్ఎఫ్ ఉందో, ఆ బీఎస్ఎఫ్కి 600 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోవడం. అంతేకాదు ఆ 600 ఎకరాల భూమిలో బీఎస్ఎఫ్ అంటే 45 రోజుల్లోనే బీఎస్ఎఫ్ కంచెను ఏర్పాటు చేసేందుకు వీలుగా సహకారం అందించడం. ఎందుకు ఈ 600 ఎకరాల భూమి బీఎస్ఎఫ్కు భూమి ఇవ్వటం, ఇది ఎందుకు హైలైట్ అవుతుంది అంటే భారతదేశానికి, భారతదేశ సెక్యూరిటీకి అత్యంత ప్రమాదకరమైన మార్గం ఏదైనా ఉంది అంటే భారతదేశంలోకి చొరబాట్లు కావచ్చు, ఉగ్రవాదులు కావచ్చు, ఫేక్ కరెన్సీ కావచ్చు, వీటన్నింటికీ అక్రమ మార్గం ఏదైనా ఉంది అంటే అది బంగ్లాదేశ్. దేశంలో చాలాసార్లు ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినప్పుడు, ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసినప్పుడు, చాలాసార్లు చొరబాట్లు ఎక్కడి నుంచి జరిగాయని ఆరా తీస్తే విచారణలో బయటపడింది ఎక్కడి నుంచి అంటే ఎక్కువసార్లు బంగ్లాదేశ్ సరిహద్దు గుండా పశ్చిమ బెంగాల్లోకి చొరబడి ఆ తర్వాత భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చేరుకొని ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టారు అనే రిపోర్ట్లు చాలా వచ్చాయి. అంటే బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య ఉండే ఆ సరిహద్దు దేశ భద్రతకు కూడా అతిపెద్ద సమస్యగా మారింది. ఈ అంశాన్నే ఎన్నికల్లో బీజేపీ తన ఎజెండాగా మార్చుకుంది. బంగ్లాదేశ్లో విజయం సాధిస్తే మేము సరిహద్దు వెంట 45 రోజుల్లోనే కంచెను ఏర్పాటు చేసి దాన్ని అంటే చొరబాట్లను అడ్డుకుంటామని బీజేపీ ఎన్నికల ప్రచారంలో చాలా బలంగా చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు, అమిత్ షా చెప్పారు, సువేందు అధికారి కూడా ఆ దిశగానే పనిచేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అతిపెద్ద హామీగా మారింది ఇది. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చే చొరబాటుదారుల వల్ల మన స్థానికంగా ఉండే పశ్చిమ బెంగాల్ వాసులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. సరిహద్దు వెంట బంధుత్వాలు ఉండొచ్చు, పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్కు మధ్య వ్యాపార సంబంధాలు ఉండొచ్చు, ఆర్థిక సంబంధాలు ఉండొచ్చు. ఇవన్నీ ఎలా జరగాలి? అధికారికంగా జరగాలి, కానీ అనధికారికంగా జరిగే ఇంతకాలం. అందుకనే సువేందు అధికారి అధికారంలోకి వచ్చిన మొదటి అడుగులోనే బంగ్లాదేశ్ని చావు దెబ్బ కొట్టాడని చెప్పాలి. అందుకనే బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహాదారు, ప్రధానమంత్రికి సలహాదారుగా ఉన్న కబీర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. సువేందు అధికారి వచ్చి కంచె వేసినంత మాత్రాన మేము భయపడతామా? ముళ్ళ కంచె మమ్మల్ని అడ్డుకుంటుందా? చూడండి వాళ్ళ మాటలు ఒకసారి చూడండి. నిజానికి భారత ప్రభుత్వానికి, బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ప్రస్తుతం సహృద్భావ వాతావరణమే ఉంది. రెండు ప్రభుత్వాల మధ్య సఖ్యత, సయోధ్య కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి సలహాదారు కబీర్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు అంటే సువేందు అధికారి తీసుకున్న నిర్ణయం బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఎంత బాధ పెడుతుందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. కబీర్ ఏమంటాడు? సరిహద్దు అంశాల్లో మానవతా దృక్పథంతో ఉండాలి, దయచేసి కంచె వేసేటప్పుడు ఆలోచించండి, ఒకసారి పునరాలోచించుకోండి అని చెప్తున్నాడు. ముళ్ళ కంచెతో భారత్ మా దేశాన్ని భయపెట్టలేదు, మనం ఎందుకు భయపెడుతున్నాం? ఇక్కడ కబీర్కి అడగాల్సిన ప్రశ్న ఏంటంటే మనం ఎందుకు భయపెడుతున్నాం? మా దేశంలోకి పక్క దేశం నుంచి ఉగ్రవాదులు, తుపాకులు, ఆయుధాలు, గంజాయి, డ్రగ్స్, ఈ మాఫియా, ఫేక్ కరెన్సీ మా దేశంలోకి చొరబడకూడదనే ఉద్దేశంతో మేము కంచె వేసుకుంటున్నాం. తప్పదు కదా, లేదంటే పాకిస్తాన్ లాగా మీరు చొచ్చుకొస్తారు. మొన్న బంగ్లాదేశ్లో ఘర్షణ వాతావరణం ఏర్పడినప్పుడు, రాజకీయ ఘర్షణలు ఏర్పడినప్పుడు ఏం జరిగింది? భారతీయులపైన, ముఖ్యంగా హిందువులు అనే వారిపైన ఎంత పాశవికమైన దాడులు జరిగాయి. అదే దాడుల్ని బంగ్లాదేశీయులు ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఉన్న వారిపైన చేస్తే ఊరుకుంటారా? ఒక రకంగా చెప్పాలంటే మానవతా దృక్పథంతోనే భారత ప్రభుత్వం వ్యవహరిస్తుంది, బంగ్లాదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అయితే ఎందుకు మమతా బెనర్జీకి ఈ సమస్య వ్యతిరేకంగా మారింది అంటే చాలాసార్లు మమతా బెనర్జీ సర్కార్కి కేంద్రం చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. సరిహద్దు వెంట భూములు కొనుగోలు చేయడానికి డబ్బులు కేంద్రం ఇవ్వాలి. కాబట్టి కేంద్రం ఆ డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా మమతా సర్కార్ భూమిని కేటాయింపులో ఆలస్యం చేసింది, భూమిని కేటాయించలేదు. కలకత్తా కోర్టు, హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా మమతా బెనర్జీ పట్టించుకోలేదు, లైట్ తీసుకుంది. ఈ అంశాలని బీజేపీ చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పింది. ఏమని చెప్పింది? మమతా బెనర్జీ బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులను ప్రోత్సహించి బంగ్లాదేశ్కు తీసుకొచ్చి ఇక్కడ తన వ్యక్తిగత ఓటు గేమ్, తన పార్టీకి ఓటు బ్యాంకును పెంచుకొని అధికారం కోసం వాళ్ళని సరిహద్దును ఫ్రీ చేస్తుంది, సరిహద్దు వెంట
కంచె నిర్మించట్లేదు అనే విషయాన్ని ప్రజలకు చాలా స్పష్టంగా చెప్పగలిగింది. మొన్న సర్తో కొన్ని విషయాలు, కొన్ని ఓట్లు అక్రమ వలసదారులు ఏవైతే ఉన్నాయో ఆ వలసదారుల ఓట్లు చెల్లాచెదురైపోయాయి, ఆ ఓట్లను తొలగింపు జరిగింది. దీంతో అందుకనే మేము అధికారంలోకి వచ్చామని చెప్పేసి బీజేపీ చెప్తోంది. అంటే మమతా బెనర్జీ నిర్లక్ష్యం వల్ల భారతదేశంలోకి అక్రమ చొరబాట్లు వచ్చాయని ప్రజల్లో నిరూపించగలిగింది సువేందు బీజేపీ పశ్చిమ బెంగాల్. అందుకనే సువేందు అధికారి మొదటి కేబినెట్లో తీసుకునే నిర్ణయం దేశవ్యాప్తంగా హైలైట్ అవ్వడానికి కారణమైంది. ఒక విషయం చెప్తాను ఇక్కడ, అసలు ఏం జరుగుతుంది సరిహద్దుల్లో. నిజానికి భారత్కి బంగ్లాదేశ్కి మధ్య 4096 కిలోమీటర్ల అధికారిక సరిహద్దు ఉంటుంది. ఆ సరిహద్దులో 79% అంటే 3240 కిలోమీటర్ల కంచె నిర్మాణం పూర్తయింది. ఒక బంగ్లాదేశ్కి వచ్చేసరికి ఆ సరిహద్దు మొత్తం 2217 కిలోమీటర్లు ఉంటుంది. అందులో కేవలం 1648 కిలోమీటర్ల వరకు మాత్రమే సరిహద్దు నిర్మాణం అంటే కంచె వేయడం జరిగింది. ఇంకొక 569 కిలోమీటర్ల మేర కంచె ఏర్పాటు లేదు, అది ఫ్రీగా ఉంది. అంటే మనం ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి నడిచి వచ్చినట్టుగా ఈ దేశం నుంచి ఆ దేశంలోకి, ఆ దేశం నుంచి ఈ దేశంలోకి నడిచి వచ్చేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పటికీ భారతదేశంలోకి చొరబాటుదారుల సంఖ్య పెరుగుతోంది. చొరబాటుదారుల వల్ల భారత సమగ్రతకు, భారత భద్రతకు, భారత వ్యాపారాలకు, భారత సామాన్య ప్రజలకందరికీ నష్టం జరుగుతుంది, ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. భవిష్యత్తులో దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు తలెత్తితే ఖచ్చితంగా ఆ సమస్యల్ని మనం ప్రత్యక్షంగా దాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే 2025లో పశ్చిమ బెంగాల్లో అల్లర్లు జరిగాయి, మీకు ఐడియా ఉంది కదా. పశ్చిమ బెంగాల్లో రాజకీయ అనిశ్చిత ఏర్పడింది, అల్లర్లు జరిగాయి, దాడులు జరిగాయి. ఆ సమయంలో సరిహద్దు ద్వారా భారతదేశంలోకి అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీలు ఎంతమంది ఉన్నారో తెలుసా? 2550 మందికి పైగానే భారత ప్రభుత్వం అరెస్టు చేసిన వాళ్ళు. అధికారికంగా అరెస్టు చేయకుండా ఎంతమంది ఉన్నారో మీరు లెక్క చేయడానికి లేదు. అరెస్టు చేసిన వారే 2550 మంది. ఆడ జైళ్లలో పెడదాం కూడా స్థలం లేదు పరిస్థితి. ఆ స్థాయిలో బంగ్లాదేశ్ నుంచి చొరబాటు జరుగుతోందని చెప్పేసి ఖచ్చితంగా సరిహద్దుల్లో ఫెన్సింగ్ వేయాల్సిందే అని బీజేపీ పదే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చి రాజకీయంగా మార్చగలిగింది. 2500 మంది వచ్చారంటే ఎంత నష్టం ఒకసారి ఆలోచించండి. వాళ్ళ వల్ల ఎంత ప్రమాదం. వచ్చినోడు ఎవడో తెలియదు, వాడు ఏ దేశానికి మద్దతు ఇస్తాడో తెలియదు, ఇక్కడ దాడులు చేస్తాడో హత్యలు చేస్తాడో ఏమో తెలియదు. అటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు సరిహద్దుల్లో ఉన్నాయి. కాబట్టి ఇవాళ సువేందు అధికారి కొట్టిన తొలి దెబ్బ బంగ్లాదేశ్కు మంటగా మారింది. ఎందుకు ఈ మంటగా ఈ అంశాన్ని వ్యతిరేకిస్తుంది సరిహద్దు అంశాన్ని అంటే, భారత్కి బంగ్లాదేశ్కి మధ్య ఈ అక్రమ వ్యాపారాలు, అక్రమ రవాణాకి కొంత ఆస్కారం ఉంది. దీంతో బంగ్లాదేశ్లో ఉన్న కొన్ని వర్గాల్లో ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కొందరు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజానికి చేయడానికి వీల్లేదు, ఎందుకంటే భారతదేశానికి ఎంత సమస్యనో బంగ్లాదేశ్కి కూడా అంతే సమస్య ఒక రకంగా చెప్పాలంటే. కానీ వాళ్ళకి సమస్యగా లేదు, భారతదేశం నుంచి అనేక విషయాల్లో వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఈ కబీర్ లాంటి వ్యక్తులు వంకర మాటలు మాట్లాడుతున్నారు. ఒకవేళ సరిహద్దు నిర్మాణం సరిగ్గా ఫెన్సింగ్ లేని చోట దాని ప్రభావం ఎంత ఉందంటే, పశ్చిమ బెంగాల్లో జనాభా నిష్పత్తిలో తేడా వస్తుంది, త్రిపురలో జనాభా నిష్పత్తిలో తేడా వస్తుంది, అస్సాంలో జనాభా నిష్పత్తిలో తేడా వస్తుంది. దొంగ వ్యాపారాలు, డీజిల్లు అంతెందుకు ఒక విషయం మీకు చెప్తాను. అసలు స్మగ్లింగ్ ఏ స్థాయిలో జరుగుతుందంటే ఈ సరిహద్దు నిర్మాణం పూర్తి లేకపోవడం వల్ల ఒక డేటా ప్రకారం చూస్తుంది. ఇదంతా నా సొంత కవితం కాదు, నాకు దొరికిన డేటా ఆధారంగా మాట్లాడుతాను. ఫెన్సింగ్ లేని చోట డ్రగ్స్ స్మగ్లింగ్ విపరీతంగా ఉంది. మన దేశంలోకి వస్తున్న డ్రగ్స్ ఎక్కువగా ఈ బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి వస్తుందనే ఒక ఆరోపణ ఉంది. దీనిపైన అనేక నివేదికలు సాక్ష్యాధారాలుగా నిలుస్తున్నాయి. ఆవుల స్మగ్లింగ్ విచిత్రం ఏంటంటే, ఇండియాలోంచి బంగ్లాదేశ్కి ఆవులు వెళ్ళిపోతున్నాయి. దొంగతనంగా ఎత్తుకుపోవడం, లేకపోతే అమ్మేయటము, స్మగ్లర్స్ చేతికి వెళ్ళిపోయి ఆవుల్ని ఇక్కడ నుంచి దాదాపు ఒక్క సంవత్సరంలోనే ఇప్పటి వరకు 20 లక్షల, లాస్ట్ ఇయర్లోనే 20 లక్షలకు పైగా ఆవులు భారతదేశం నుంచి అక్రమంగా బంగ్లాదేశ్ సరిహద్దు దాటి లోపలికి వెళ్ళాయి. ఇవన్నింటికన్నా ఇంకో ప్రమాదం ఏంటంటే, అక్రమ ఆయుధాలకి బంగ్లాదేశ్లో పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు లేని ప్రాంతం ఒక అడ్డాగా మారిపోయింది. 569 కిలోమీటర్లు చెప్పాను కదా, 69 కిలోమీటర్లు అక్కడ ఆయుధాల అక్రమ రవాణాకు కూడా జరుగుతున్నట్టుగా కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఇవి భారతదేశాన్ని భయపెట్టే అంశం. అట్ ది సేమ్ టైం హ్యూమన్ ట్రాఫికింగ్, భారతదేశంలో మహిళల్ని, చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళి కిడ్నాప్ చేసి వాళ్ళు బంగ్లాదేశ్ సరిహద్దు గుండా బంగ్లాదేశ్ ద్వారా ఇతర దేశాలకు తరలిస్తున్న
కేసులు అనేకం ఉన్నాయి. ఇట్లాంటి సమస్యలు భారత అంతరంగిక భద్రతకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. భారత అంతరంగికంగా జరగాల్సిన వ్యవహారాల్లో ఇతర దేశాల నుంచి వచ్చే స్మగ్లర్లు, ఇటువంటి వ్యాపారుల వాళ్ళు చొచ్చుకొచ్చి వాళ్ళు చేసే తప్పుడు పనుల వల్ల చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి. అందుకనే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సరిహద్దు అంశం ఒక రాజకీయ పార్టీ బీజేపీ లాంటి పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగమైంది. ఆ సరిహద్దు అంశం పైన ఉద్రిక్తకరమైన పరిస్థితులు తలెత్తాయి. ఆ సరిహద్దు అంశం మొత్తం పశ్చిమ బెంగాల్ ఓటరు ఆలోచనను మార్చే స్థాయికి వెళ్ళింది. మొత్తానికైతే సువేందు అధికారి అధికారంలోకి రాగానే ఈ సరిహద్దు అంశం పైన దృష్టి పెట్టడం, వెంటనే 45 రోజుల్లోనే సరిహద్దును పూర్తి చేసే విధంగా బీఎస్ఎఫ్కి భూమిని కేటాయించడం, 600 ఎకరాల భూమిని కేటాయించడం, దానికి సంబంధించిన అనుమతులు మంజూరు చేయడం, దానికి సహకరించాలని రెవెన్యూ ప్రభుత్వ పాలనా వర్గాలన్నింటినీ ఆదేశించడం, ఈ పరిణామాలన్నీ భారత్ బంగ్లాదేశ్ మధ్య సరిహద్దును పూర్తి స్థాయిలో మూసివేసేందుకు ఈ చర్యలు ఉపయోగపడుతున్నాయని చెప్పాలి. అందుకనే సువేందు కొట్టిన దెబ్బకి అక్కడ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి సలహాదారుగా ఉన్న కబీర్ వణికిపోయాడు. అందుకని ఏవేవో కామెంట్ చేశారు. మీరేమనుకుంటున్నారు? సువేందు అధికారి తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పదనే భావిస్తున్నారా? మమత ఎందుకు ఈ నిర్ణయాన్ని ఇంతకాలం తీసుకోలేకపోయింది అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూ టీవీ. నా పేరు తిరుమల.